హైదరాబాదులో చేప ప్రసాదం పంపిణీకి రంగం సిద్ధమైంది. ఇవాళ రాత్రి 9 గంటల నుంచి చేప ప్రసాదం పంపిణీ కానుంది. రేపు రాత్రి వరకు ఈ కార్యక్రమం కొనసాగనుంది. మత్స్యశాఖ ఆధ్వర్యంలో 1.4 లక్షల కొర్రమీను చేప పిల్లలను అందుబాటులో ఉంచారు. చేప పంపిణీకి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేపట్టింది. మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరిలతో పాటు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ప్రియాంకాల పోలీసు అధికారులు ప్రత్యేకంగా పరిశీలించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి లిఖిత ఫోన్ ద్వారా అందిస్తారు. చెప్పండి లిఖిత. రైట్, థ్యాంక్ యూ కావ్య. ఇప్పటికే చేప ప్రసాదానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయని చెప్పుకోవచ్చు. అయితే దీనికి తగ్గట్టుగా అధికారులు కూడా అన్ని ఏర్పాట్లను చేయడంతో పాటు వచ్చే భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ వద్దనైతే ఈ యొక్క చేప ప్రసాదానికి సంబంధించి వచ్చే భక్తులు ఎవరైతే ఉంటారో ఆ భక్తుల అకామిడేషన్ కావచ్చు, అంతేకాకుండా వాళ్లకు వాటర్ ఫెసిలిటీ, ఇంకా ఈ యొక్క మెడికల్ అవసరాలు కావచ్చు, ఆహార పదార్థాలు కావచ్చు, వాటికి సంబంధించి కూడా కొన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకు రావడం, వారు కూడా కొన్ని వారి సేవలను కూడా అందిస్తున్న పరిస్థితులు అయితే నెలకొన్నాయి. దాదాపుగా 176 సంవత్సరాల నుండి కూడా ఈ యొక్క చేప ప్రసాద పంపిణీ అనేది కొనసాగుతుంది. అంతేకాకుండా ఈ ప్రభుత్వం కూడా దీనికి ఎప్పటికప్పుడు కూడా అవసరమైన సహాయ సహకారాలు అందించడం కావచ్చు, కేవలం 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి, అంతేకాకుండా విదేశాల నుండి కూడా కొంతమంది ఇక్కడికి వచ్చి ఈ యొక్క చేప ప్రసాదాన్ని స్వీకరిస్తున్న పరిస్థితులు అయితే నెలకొన్నాయి. అయితే వచ్చే ఈ భక్తులు దాదాపుగా వాళ్ళు లక్షలలో కూడా ఉంటున్నారు. సో దీనికి సంబంధించి క్యూ లైన్లను, ప్రత్యేక క్యూ లైన్లను ఏర్పాటు చేయడం, వాలంటీర్లను పెట్టడం, అంతేకాకుండా భారీ పోలీసు బందోబస్తు, ఇక సీసీ కెమెరాల ఏర్పాటుకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లను చేసిన తర్వాతనే ఈ యొక్క కార్యక్రమం అనేది కొనసాగుతుంది. అయితే ఎప్పుడు కూడా చేప ప్రసాదం అనేది ఉదయం 11 గంటల సమయంలో లేదా 10 గంటల సమయంలోనైతే మొదలు పెట్టేవాళ్ళు. కానీ ఈసారి ప్రత్యేకంగా చూసుకున్నట్లయితే ఈ రోజు రాత్రి 8 గంటల నుండి మెరుగం స్టార్ట్ అయ్యే పరిస్థితి అయితే ఉంది. సో దీంతో ఈ రోజు నైట్ నుండి అయితే ఈ యొక్క చేప ప్రసాద పంపిణీ అనేది ఉంటున్నట్టుగానైతే అధికారులు చెప్తున్నారు. ఆ సమయంలోనైతే ఈ యొక్క చేప ప్రసాదాన్ని స్వీకరించడం వలన తప్పకుండా వారికి ఉన్న ఈ యొక్క ఆస్తమా రోగం కావచ్చు, అంతేకాకుండా శ్వాసకోశ వ్యాధులు కావచ్చు, అవన్నీ కూడా తగ్గిపోతాయని ప్రజలు విశ్వసిస్తూ ఉంటారు. ఇప్పటికే చాలా మందికి ఈ ప్రసాదం ఎంతో బాగా ఎఫెక్ట్ చూపిందంటూ కూడా అక్కడికి వచ్చే ఈ యొక్క భక్తులు చెప్తున్న పరిస్థితులు అయితే నెలకొన్నాయి. పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి అయితే ఇప్పటికే ప్రభుత్వం చేసిన ఏర్పాట్లు కావచ్చు, ఎప్పటికప్పుడు కూడా ఈ యొక్క భక్తుల అవసరాలను తెలుసుకొని వాటికి తగ్గట్టుగానైతే ఈ సేవలను అందిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇంకా ఎన్ని సంవత్సరాలైనా కానీ ఈ మచిలీ కుటుంబ సభ్యులైతే ఈ యొక్క పని ఏదైతే ఉందో, ఈ చేప ప్రసాద పంపిణీ ఏదైతే ఉందో ఆ పంపిణీ మాత్రం ఆపము. డెఫినెట్ గా మా తరతరాలు కూడా దీన్ని కొనసాగిస్తాము. అలాగే తెలంగాణ ప్రభుత్వం కూడా దీనికి అన్ని ఏర్పాట్లు చేయడం చాలా సంతోషంగా ఉందని ఆనందం వ్యక్తం చేస్తున్న స్థితి కనిపిస్తుంది. థ్యాంక్ యూ లిఖిత, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.